మొదటి అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ భూమి మీద సశరీరుడుగా సంచరిస్తున్న దినాల్లో ఆయన ఒకరోజు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ వెళ్తారు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ సముద్ర తీరంలో కొందరు జాలర్లు తమ దోణిలో ఉండి తమ వలల్ని బాగు చేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు వారిని చూచారండి, నన్ను వెంబడించండి అని వాళ్ళతో చెప్పారు. 19వ వచనంలో మార్కు సువార్త 1:19లో ఆ మాటలు మనం చూస్తాం. యాకోబు అతని సహోదరుడైన యోహాను దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచున్నారు. తమ వలలు బాగు చేసుకుంటున్నారు. తలలు పైకెత్తండి, మీకు వివరంగా చెప్తాను. ఇలా చూడండి, అందరూ వారు ఏం చేస్తున్నారండి? దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటున్నారు. అంటే ఆ వలలు చినిగిపోయాయి. నీటి ప్రవాహానికో నీటిలో వచ్చి పడేటువంటి మరి వేటికైనో దేనికైనో ఏ విధంగానో ఏ కారణం చేతనో వారి వలలు పిగిలిపోయి తెగిపోయి పాడైపోతూ ఉంటాయి. అప్పుడు వారు బాగు చేసుకుంటున్నారు. చాలా మంచి మాట ఇది. వలలు బాగు చేసుకుంటున్నారు. వారు చేసుకోగలరు, ఎందుకంటే వలలు చేసింది వారే కనుక వలలు పాడైపోయినప్పుడు తెగిపోయినప్పుడు మరలా వారు దాన్ని అలా చక్కగా మళ్ళీ బాగు చేయగలరు. ఒకవేళ వాళ్ళు బాగు చేసుకోలేదనుకోండి, ఆ వలలతో వాళ్ళు ఎంత ప్రయాసపడినా వాళ్ళకి ఏం దొరకవు. వాళ్ళ ఆకలి తీరదు, వాళ్ళు తృప్తిపరచబడలేరు, వాళ్ళు బ్రతకలేరు. వారి ప్రయాసకి ఫలితమే ఉండదు కదండి. వారి వలలు బాగు చేసుకోకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి, నష్టం, కష్టానికి ఫలితం ఉండదు. అందుకే కదా వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారు. చాలా మంచి మాట అది. వలలు బాగు చేసుకుంటున్నారు. ఇక మనగాడికి వద్దామా? మనం కూడా మన కుటుంబాల్లో మనకేదైనా మనం వాడుకునే వస్తువు, మనకు అవసరమైన వస్తువు ఏదైనా పాడైపోయిందనుకోండి, ఏం చేస్తాం? బైక్ పాడైపోయింది అనుకోండి, ఏం చేస్తాం? దాన్ని బాగు చేసి వాడి దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేసుకుంటా. కారు పాడైంది అనుకోండి, దాన్ని బాగు చేయగలిగిన ఆ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేసుకుంటాం. అలాగే ఏదైనా ఒక వస్తువు పాడైపోతే దాన్ని బాగు చేసుకోవటం అనేది అవసరం. అది బాగు పడకపోతే ఎవరైనా నీకు ఇది బాగవదు అని చెప్పారనుకోండి, చాలా బాధేస్తుంది. దానివల్ల అది బాగుపడకపోతే నీకు చాలా బాధేస్తుంది. అరే, ఇంత డబ్బులు పెట్టుకున్నాను, ఇది నాకు ఇప్పుడు పనికి రాకుండా పోయింది అని చాలా బాధపడతాం. అది బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. బాగు చేసుకుంటే, బాగుపడితే చాలా సంతోషిస్తాం, మరలా దాన్ని ఉపయోగించుకోగలుగుతాం.
వాక్యం శ్రద్ధగినండి, దేవుని మాటలు. మరి పాడైనది ఏదైనా అలాగే ఉంచుకొని మనం ఉంటే మన జీవితంలో మనం ఎప్పుడూ ప్రయోజనాన్ని పొందలేం. ఈవెన్ మీ కాలుకు తొడుక్కునే చెప్పు తెగిపోతే కూడా దాన్ని బాగు చేసే వాడి దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేయించుకుంటూ ఉంటారు. మీ కాలుకు చెప్పు తెగిపోతే కూడా కదండి. మరి అదంతా అవసరమే, అవన్నీ మనకు అవసరమే. అలా ఉంచండి. దావీదు అంటారండి ఓ చక్కటి మాట, 6వ కీర్తనలో 2వ వచనం ముందు దావీదు చెప్తారు, దేవుణ్ణి అడుగుతారు ఏమని, దేవా నేను కృషించి ఉన్నాను, ఐ ఆమ్ వీక్, నేను కృషించి ఉన్నాను, నేను చాలా బలహీనుడిని అయిపోయాను. అందులో అంటారు చూడండి, మీకు చేతనైతే బైబిల్ తీసి చదువుకోండి, నేను చెప్పాను కదా, నన్ను బాగు చేయుము అని అడుగుతారు. చాలు. ఎంత గొప్ప మాట అండి. ఎప్పుడైనా మీరు చదివారో లేదో, మరి గుర్తుందో లేదో, దావీదు దేవునిని అడుగుతున్నారు ఏమని, నన్ను బాగు చెయ్యి అని. ఒకసారి ఆ మాట మీ నోటితో స్పష్టంగా చదువుకోండి. ఏమని వేడుకుంటున్నాడు ప్రభువుని, నన్ను బాగు చెయ్యి అంట. బాగు చెయ్యి లేక బాగుపడ్డం అనే మాటకి కొంచెం తలపైకి లేపినండి. బాగు చేయుము అనే మాటకి అర్థం ఏంటో వివరంగా ఆత్మీయులైన మీకు చెబుతాను వినండి. సాధారణంగా లోకస్తులు చెప్పుకుంటారు ఏమని, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు పాడైపోయారు అని ఎప్పుడు చెప్పుకుంటారు తెలుసండి? లోకస్తులైతే వాళ్ళ దృష్టిలో బాగున్నారు అని అంటే, లోకస్తులు దృష్టిలో ఎప్పుడు ఈ లోక సంబంధులైనట్టే మాట్లాడతారు. ఈ లోకంలో కాస్త సంపదో, ఆస్తో, డబ్బు, ఐశ్వర్యము, కాస్త మంచి ఇళ్ళు, పొలాలు, ఇలా ఆస్తిపాస్తులు కలిగి నప్పుడు వాళ్లను లోకులు అంటారు, వాళ్ళు బాగున్నారు, బాగున్నవారు అని అంటారు. ఇలాంటివన్నీ పోయాయి అనుకోండి, పాడైపోయారు అని అంటారు. కానీ ఇక్కడ దావీదు అడుగుతున్నారే, నన్ను బాగు చెయ్యి అని. ఆ మాటకు అర్థం అది కాదు. మీలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా, మనలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. చాలా గొప్ప విషయం ఆ మాటది, నన్ను బాగు చెయ్యి అని. చాలామందికి తమ జీవితాన్ని గూర్చి ఆలోచన, అవగాహన లేక లోక సంబంధంగానే తలంచుచు, లోక సంబంధంగా కలిగిన వాటిని చూసుకొని తృప్తిపడి మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. నన్ను బాగు చేయమని దావీదు అంటున్నది ఏమిటో చూద్దాం. నన్ను బాగు చేయి. నేను చెప్పాను కదండి ఇందాక,
వారు వలలు బాగు చేసుకుంటున్నారు, వాళ్ళు బాగు చేసుకోగలరు. ఆ వలలు తెగిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు పట్టణంలోకి, షాపుల్లోకి, సంతల్లోకి, బజార్లోకి వెళ్ళి మా వల్ల మీరు బాగు చేయండి అంటే వాళ్ళు ఎవ్వరికీ చేత కాదని చెప్తారు. ఎందుకని? వాళ్ళు తయారు చేసిన వారే వాళ్ళు బాగు చేయగలుగుతారు. ఇక ఏ సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ, ఇంజనీర్ కానీ, ఎవరు కానీ ఏ వేరు వారికి అక్కడ బాగు చేయలేరు. వాళ్ళు బాగు చేసేవారు, వాళ్ళు చేయగలిగిన వారే వాళ్ళు బాగు చేయటం కూడా వారి వల్ల అవుతుంది. స్తోత్రం. మరి ఇందాక మీకు కొన్ని మాటలు చెప్పాను. మీ కాలు చెప్పు తెగిపోతే దాన్ని చెప్పులు కుట్టేవాడి దగ్గరికే తీసుకెళ్తేనే అది బాగవుతుంది. అలాగే మీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు, ఒక బైక్ పోతే బైక్ మెకానిక్ దగ్గర తీసుకెళ్తేనే అది బాగవుతుంది కదా. మరి ఇవన్నీ బాగు చేయించుకుంటున్నావు కదా, ఇవన్నీ బాగుండాలని కోరుకుంటున్నావు, బాగు చేయించుకుని వాడుకుంటున్నావు, బాగోపోతే బాధపడుతున్నావు. కానీ దావీదు చెప్తున్న మాట తనను గూర్చి, నన్ను బాగు చేయమని అడుగుతున్నాడు. కొందరికి అన్నీ బాగు చేసుకుంటారు కానీ వాళ్ళ జీవితాన్ని మాత్రం పాడు చేసుకునేవాళ్ళు, పాడైందని తెలుసుకొని వాళ్ళు, పాడైనా పట్టించుకోకుండా, పాడైపోతున్నా గమనించుకోకుండా అలాగనే కొనసాగిపోతూ సిగ్గుపడుతున్న వాళ్ళు ఉన్నారు. దావీదు తన జీవితాన్ని బాగు చేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకంటే మనమందరము ఆయన చేతి పని. మనము దేవుడు అక్కడ ఒప్పుకున్నాడు ఆయన బలహీనత. ఐ ఆమ్ వీక్, నేను బలహీనుడు, నన్ను బాగు చెయ్యి. ఏదో బలహీనత, ఏవేవో ప్రాబ్లమ్స్, ఏవో వీక్నెస్, ఆ కారణంగా ఆ లోపాల వల్ల, ఆ బలహీనతల వల్ల జీవితం ప్రయోజనకరంగా లేకపోతూ ఉంది. వేటి వల్ల, వేటి మూలంగానో, వేటి కారణాలు ఏవో జీవితాన్ని పాడు చేస్తున్నాయి. కాబట్టి పాడైపోయిన జీవితాన్ని ఎవరు బాగు చేయగలుగుతారు అని ఆలోచించి ఆత్మీయుడైనటువంటి దావీదు, భక్తుడైన దావీదు అది ఎరిగి, దేవా నన్ను బాగు చెయ్యి. హల్లెలూయా. నన్ను బాగు చేయయ్యా, నన్ను బాగు చెయ్యి. నీ చేత్తో ఏదైనా వాక్యం వింటున్న మీలో మీరు ఏదైనా ఒకవేళ మీరు బైక్ మెకానిజం చేయవచ్చు, లేకపోతే ఏదో పాడైన దాన్ని, చినిగిన దాన్ని, ఇంకోటి మీరు దాన్ని బాగు చేయగలిగిన వారు అయి ఉండొచ్చు. కానీ మరి నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వారు ఎవరో తెలుసుకోవాలి. ఆయన మాత్రమే. చూడండి, యెషయా గ్రంథం 38:16లో, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 16వ వాక్యములో హిజ్కియా రాజైన హిజ్కియా తను అన్నమాట, నన్ను నీవు బాగు చేయుదువు అంటారు. ఆశీర్వాదం పొందాలనుకునేవారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నీవు నన్ను బాగు చేయుదువు. నీవు నన్ను బాగు చేయుదువు, ఇంకెవరి వల్ల కాదు. నీ జీవితాన్ని బాగు చేయడం, నీ బ్రతుకును బాగు చేయడం, ఈ లోకంలో ఉన్న మనిషిని మనిషిగా మంచిగా బాగు చేయగలిగినటువంటి మెకానిక్ ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పాను కదండి మీకు వాక్యంలో వివరిస్తూ, ఏదైనా పాడైపోతే
పాడైపోయిన దానివల్ల ప్రయోజనం ఉండదు, ఉపయోగం ఉండదు. అది పాడైపోయినందుకు చాలా నష్టం. ఇక లైట్ పోయిందనుకోండి, ఎంత కష్టపడి కొనుక్కొచ్చాం, పోయిందనుకోండి ఎంత బాధ. ఇంక అది బాగవుతుంది, అది పడేయటమే. బాగుపడకపోతే ఒక వస్తువు పారేయవలసి వస్తే దాన్ని కొన్నవారికి చాలా బాధ. నీ జీవితాన్ని కూడా చూడండి, జీవితం అన్నిటికంటే కూడా చాలా విలువైంది. ఈ లోకంలో ఉండే ప్రతి వస్తువుకి ఒక విలువ ఉంటుంది. వీటన్నిటికంటే విలువైన వాడు దేవుడు చేసిన మనిషి. మన జీవితం చాలా విలువైంది. నీ జీవితం చాలా విలువైంది. ఒక మాటలో చెప్పాలంటే అది పాడు చేసుకోవడం సులువే, బాగు చేసుకోవడం నీ వల్ల కాదు. దాన్ని బాగు చేయగలిగిన వాడు యేసుక్రీస్తు. ఆ సంగతిని వెరిగి దావీదు వలె నన్ను బాగు చేయము అని అడిగితే ఆయన నీ జీవితాన్నే బాగు చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువు గురించి విని ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్న దినాల్లో కొందరు ఆయన చేసిన కార్యాలు చూసి ఏమన్నారంటే, మార్కు 7:37లో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అన్నారు. మీకు ఆసక్తి ఉంటే బైబిల్ తీసి చూడండి, కావాలనుకున్న వాళ్ళు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. సమస్తమును బాగుగా చేశాడు. కాళ్ళు సరిలేని వాళ్ళకి కాళ్ళు సరిచేశాడు. కళ్ళుండి చూడలేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు. చెవులుండి వినలేని వాళ్ళకి చెవులు తెరిచాడు. నోరుండి మాట్లాడలేని వాళ్ళకి నాలుకను సడలించి ముట్టి స్వస్థపరిచాడు. దురాత్మల చేత బాధపడుతూ నెమ్మది లేని సుఖము లేని బ్రతుకుల్ని బాగు చేశారు. ఆయన నోటి మాటతో దెయ్యముల నెల్లగొట్టి రోగులను బాగు చేశారని వాక్యములో రాయబడి ఉంది. ఈయన సమస్తమును బాగు చేశారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 22, 23 వాక్యాలు చదువుకున్నట్లయితే, యాయేరు అనేటువంటి ఒక ఆయన వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా కుమార్తె చావనై ఉంది బాబు, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచుమని బ్రతిములాడుకున్నాడు. ఈ వాక్యమును బట్టి మనము గ్రహించవలసింది ఏంటి అంటే, ఆయన చేతులే నీకు రూపునిచ్చాయి. ఆయన చేతులే నిన్ను బాగు చేయగలుగుతాయి. ఇంకెవరు బాగు చేయలేరు. ఎవరి దగ్గరికి వెళ్ళినా బాగుపడకుండా ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా కానీ, ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా నీ జీవితాన్ని బాగు చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. యేసయ్య దగ్గరికి రాకపోతే నిన్నెవరైనా బాగు చేయలేరు. ఎవరు బాగు చేయలేరు. కడికి చెత్తలోకి పనికి రాకుండా బాగుపడని వస్తువును వేసేసిన మాదిరే ఆ జీవితం యొక్క పరిస్థితి. అందుకే దావీదు చాలా ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ఈ మనవి చేస్తాడు, దేవా నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి తండ్రి, నన్ను బాగు చేయి. నేను చెప్పాను కదండి, బాగు అనే పదానికి అర్థం డబ్బు, సంపదలు, లోకంలో ఉండే వాటితో సరిచూడొద్దు. బాగు అంటే ఏంటో చెప్తాను. దేవుని వాక్యంలో నుండి మీకు చెప్తాను. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము
19 వచనము నుండి 21వ వచనం వరకు మనము చూద్దాం. అక్కడ యెరికోలో ఎలీషా ప్రవక్త నిలిచి ఉన్నప్పుడు అక్కడి వారు వచ్చి ఆయనతో అన్నారు ఈ మాటలు: ఏలినవాడా, ఈ పట్టణం చూడ్డానికి చాలా రమ్యంగా కనబడుతుంది, చాలా రమ్యంగా, చాలా అందంగా, సుందరంగా ఉంది పట్టణం. కానీ బలహీనత, వీక్నెస్ చూడండి. కానీ నీళ్ళు మంచివి కావు. పట్టణం ఉన్న చోటు చాలా రమ్యంగా కనిపిస్తుంది పైకి, కానీ ఈ పట్టణంలో నీళ్ళు మంచివి కావు. అందువల్ల ఈ భూమి నిస్సారమైపోయింది అన్నారు వాళ్ళు వచ్చి. ఒకసారి ఆలోచించండి, నీళ్ళు మంచివి కాకపోతే ఎన్ని ఎకరాల పొలం ఉన్నా అక్కడ ఏమీ ఆ పొలం గల ఆసామికి, ఆ రైతుకి ఏమీ పంట రాదు, లాభము ఉండదు. ఆ భూమి వల్ల అతనికి కడుపు నిండదు, వాళ్ళు బ్రతకలేరు. నీళ్ళు మంచివి కాకపోతే నేల నిస్సారము అయిపోతుంది. అంతేగాక నీళ్ళు మంచివి కాకపోతే కింద ఉంది 21వ వచనములో, దేవుని ప్రజలైన వారు బైబిల్ తీసి చదువుకోండి. అందువల్ల ప్రజలకు మరణం వస్తుంది. నీళ్లు మంచివి కానందువల్ల. ఓహో, ఆయనతో చెప్పగానే ఆయన విన్నారు. విని ఏమన్నారంటే, ఒక కొత్త పాత్రలో ఉప్పేసి నా దగ్గరికి తీసుకురండి అన్నారు. తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఆ ఓట యొద్దకు వెళ్ళి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ నీటిని బాగుగా చేశాను, ఇక దీనివల్ల మరణము కలుగకపోవును అని చెప్పారు. అప్పటి నుండి ఆ నీళ్లు మంచివయ్యాయి అని వాక్యములో, మనం దేవుని వాక్యములో చూసాం. వినండి జాగ్రత్తగా. ఇక నీళ్లు మంచివయ్యాయి అంటే భూమి సారం పొందుతుంది. ఆ భూమి సారవంతమైంది అయితే ఆ సారవంతమైన పొలంలో నుండి ఆ ప్రాంత ప్రజలకి, ఆ భూమి మీద ఉన్న వాళ్ళకి మంచి ఫలాలు వస్తాయి. వాటి ద్వారా వాళ్ళు తిని అనుభవించి తృప్తి చెంది బ్రతుకుతారు. ఇక్కడ నీళ్ళు అని అంటే ఏమిటి? సామెతల గ్రంథంలో 20వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి. నీళ్ళు అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ మనం చదివితే, మనుష్యుని యొక్క ఆలోచనలు లోతు నీళ్ల వంటివి. మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి ఆ మాట. మనుష్యుని యొక్క ఆలోచనలు ఇదిగో లోతు నీళ్ల వంటివి. ప్రైజ్ ద లార్డ్. తల్ల పైకెత్తండి. మరి నీళ్లు బాగైతేనే
నీళ్లు మంచివైతేనే ఆ నేల సారవంతముగా ఉండి అక్కడ ఆ నేల మీద ఉన్న వారికి, ఆ నేల గలవారికి, ఆ రైతుకు మంచి ఫలాలు ఇచ్చి వాళ్ళు తద్వారా వాళ్ళు జీవిస్తారు. నీళ్లు మంచివి కాకపోతే నేల నిస్సారమైపోయి ఆ మనుషులు ఆకలితో అలమటించి ప్రయోజనం లేకుండా మరణిస్తారు. ఈ వాక్యం యొక్క అర్థం మీకు చెప్పాను దేవుని వాక్యంలో. ఈ నీళ్లు అంటే ఏమిటి? నేలలో నీళ్లు మంచిగా కాకపోతే నేల చెడి అక్కడున్న మనుషులు చచ్చిపోతారు. నేను చెప్పనా, నీ దావీదు అడిగిన వాక్యంలోని భావం ఇదే. నీ హృదయములోని ఆలోచనలు ఈ లోతుని నీళ్లు. మనుష్యుని యొక్క ఆలోచనలు లోతు నీళ్ల వంటివి. నీళ్లు అంటే నీళ్లు కాదు, హృదయములోని ఆలోచన, మనుష్యుని యొక్క హృదయములోని ఆలోచనలు. మీకు చెప్తాను, మనుష్యుని యొక్క హృదయంలోని ఆలోచనలు ఎలాంటివి? 65 యెషయా గ్రంథం 2వ అధ్యాయములో దైవ ప్రజలు మీరు తీసి చూడండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గాన నడుచుకొనుచున్న వారి వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నానని ప్రభు అంటారు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గాన నడుచుకుంటున్నారట. అంటే మనుష్యుని యొక్క ఆలోచనలు, మనుష్యునిలో నుండి వచ్చే ఆలోచనలు ఎలాంటివి? చెడు ఆలోచనలు, మంచివి కావు. అనేకమైన యేసు ప్రభు చెప్పారు. ఆ రోజు ఆయన శిష్యులతో అలా వెళ్తూ ఉంటే ఒక దినం శిష్యులు కడగని చేతులతో భోజనం చేస్తే వారు తప్పు పెట్టారు. ప్రభు అన్నారు, వెలుపటి నుండి లోపలికి వెళ్ళింది మనిషిని అపవిత్రపరచదు, కానీ హృదయములో నుండి వెలుపలికి వచ్చేవే మనుషుని అపవిత్రపరుస్తాయి. అక్కడేంటి? హృదయములో నుండి బయటకు వచ్చేవి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధాలు, దేవదూషణ, అహంభావము. ఇవన్నీ హృదయములో నుండి వస్తాయి. విన్నారా? ఇవే మనుష్యుని హృదయములో నుండి వస్తాయి. ఈ ఎవరికి పైకి మనిషి ఎలా ఉంటాడంటే, పట్టణము చూడడానికి రమ్యంగా ఉంది, మనిషి కూడా అట్లాగే ఉంటారు చూడడానికి. కానీ నీళ్లు అవి పైకి కనపడవు. నీళ్లు మంచివి కావు. దానివల్ల మనుషులకు, నేల నిస్సారమై మనుషులు కూడా చనిపోతున్నారు అన్నారు అక్కడ. ఈ నీళ్లు ఏమిటి అనంటే మనుష్యుని యొక్క హృదయములోని ఆలోచనలు. ఈ చెడ్డవన్నీ హృదయములో నుండి, లోపల నుండి వెలుపలికి వస్తాయి. అవే మనుషుని అపవిత్రపరుస్తాయి అన్నారు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఇదే ప్రార్థన, దేవా నన్ను బాగు చెయ్యి. అది అన్నిటికంటే ముఖ్యంగా చాలా 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 బైబిల్ గ్రంథం అంతట్లోనూ కూడా మన జీవిత కాలం అంతట్లో ఎన్ని ప్రసంగాలు, ఎన్ని బోధలు విన్నా కానీ జరగవలసింది మాత్రం మనకి ఇదే అంటాను నేను. వాక్యమంతా విను, ఎంతైనా ప్రార్థించి నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికే. ఒకవేళ ఇన్ని విని, ఇన్ని తెలిసి, ఇంత చేసి నీ జీవితాన్ని బాగు చేసుకోకపోతే, నీ బ్రతుకుని నువ్వు బాగు చేసుకోకపోతే
దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఎరిగి ప్రార్థించి రక్షించబడి మందిరానికి వచ్చి వాక్యం వింటూ నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకొని వ్యక్తివైతే ఎలా ఉంటుంది తెలుసండి? ఆ నేల నిస్సారమైనట్టే నీ జీవితము కూడా వ్యర్థమవుతుంది. నీ జీవితం బాగు చేసుకోకపోతే చివరికి నీకు మిగిలేదేంటో తెలుసండి? మరణం వస్తుంది. అందుకే నీవు దేవుణ్ణి అడగాల్సింది ఏంటి? ఈ చివరి దినాల్లో, దేవా నన్ను బాగు చేయి, నువ్వు బాగవ్వాలి ముందు. అంటే ఆ నీటిని ఉప్పు వేసి ఎలీషా బాగు చేశాడు. నేను బాగు చేశాను ఇది అన్నారు. ఎలీషా యేసుక్రీస్తుకు సూచన, సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. నా సహోదరి సహోదరులారా, ఈ లోకంలో నీకు జ్వరమో జలుబో కీలు నొప్పో కాలు నొప్పో తలనొప్పో పన్ను బాధో కన్ను బాధో కాలు బాధో ఏదో వ్యాధో బాధో వస్తే వైద్యుల దగ్గరికి వెళ్తావు. వారు ఏం చేస్తారు? పైన మాత్రమే నీకు కట్టు కడతారు, దేహానికి మాత్రమే వైద్యం చేస్తారు. అందుకే యోబు గ్రంథంలో యోబు అన్నాడు, మీరంతా పనికి మాలిన వైద్యులు అన్నాడు. కానీ నిన్ను బాగు చేసేవాడు ఎవరు? అసలు ఖచ్చితంగా నువ్వు ఎవరివైనా కానీ ప్రముఖుడు దగ్గర నుండి పాకీవాని వరకు ప్రతి వ్యక్తి తన జీవితాన్ని బాగు చేసుకోవాలనుకున్న ప్రతి వ్యక్తి దేవుని దగ్గరకు ఆయన చేతుల్లోకి రావాలి. ఆయన మాత్రమే బాగు చేస్తాడు మనిషి జీవితాన్ని. నేను చెప్తాను, నీళ్లు మంచివి కాకపోతే ఎలా నేల నిస్సారమై మరణం వస్తుందో, నీ హృదయంలోని ఆలోచనలు, నీ హృదయంలో పుట్టే ఆలోచనలు, తలంపులు సరైనవి కాకపోతే ఆ చెడ్డవన్నీ నీలో నుండి బయలుదేరి నీ జీవితాన్నే, దేవుడిచ్చి నీ విలువైన జీవితాన్ని పాడు చేస్తాయి, నాశనం చేస్తాయి. ప్రతి మనిషి ఎలా నడిపించబడతాడు తెలుసా? తన హృదయంలో కలిగిన ఆలోచన బట్టే నడిపించబడతాడు. నువ్వు బాగుపడ్డావంటే ఏంటంట? నీ ఆలోచనలు బాగుపడాలి, నీ మనస్సు బాగుపడాలి, నీ హృదయం బాగుపడాలి. ఇర్మియా ప్రవక్త అంటారు, ఇది ఘోరమైన వ్యాధి గలది. ఇది ఘోరమైన వ్యాధి గలది అంటారు ఇర్మియా ప్రవక్త. అక్కడ దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? చూడండి, రాత్రి దేవుని వాక్యం వింటున్నారు మీరంతా. పట్టణము రమ్యముగా ఉంది, కింద నేలలో నీళ్లు మంచివి కావు, దానివల్ల నేల నిస్సారమవుతుంది, అక్కడ ప్రజలకు మరణం వస్తుంది. నా సహోదరి సహోదరులారా, మీరు ఈ వాక్యం వింటుండగా ఒక్కసారి మీ జీవితాల గురించి యోచన చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ ఆలోచనలు ఎలాంటివి? ఈ రోజున ప్రపంచంలో అనేక మంది, ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయింది వారి ఆలోచనలను బట్టి, తమ ఆలోచనలను బట్టి, చెడు మార్గాన నడుచుటను బట్టియే. దానివల్ల వారికి మరణము వచ్చినది. ఎంతోమంది లోకంలో కొందరికి వస్తాయి ఆలోచనలు, చాలా నేను ఆకాశములకు ఎగిరిపోవాలి ఆలోచన, చాలా ధనము సంపాదించాలి, గొప్పవాడిని అయిపోవాలి, పేరు సంపాదించాలి, అది చేయాలి ఇది చేయాలి, దాని కొరకు ఏవేవో చేసి తమ ఆలోచనలు అనుసరించి నడిచి చివరికి తాను హద్దులు మీరిపోయి ఏమి ఆధారాలు కనిపించక వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ ఆలోచనలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సుఖము లేకుండా, నెమ్మది లేకుండా, ఇక ఎవరికి కనిపించకుండా తమ జీవితాల్ని చేతులతో ముగించుకుంటున్నారు. ఎంతోమంది పేర్లు నేను చెప్పలేను, చెప్పకూడదు.
ఎంతోమంది. ఏమిటి దానికి కారణం? ఎందుకు ప్రజలకు మరణం వచ్చింది? నీళ్లు మంచివి కావు, అనగా ఆలోచనలు మంచివి కావు. ఈ రోజున వాక్యం వింటున్న యవనస్తులారా, పెద్దలారా, చిన్నలారా, మీరు ఏ విషయంలో ఈ వాక్యం వింటుండగా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి పొలము లేక నేల అనగా నీ హృదయము అని అర్థం. నేలల గురించి ఇక్కడ ఎలీషా గ్రంథంలో నేల మంచిది కాదు, నీళ్లు మంచివి కాదు, నేల నిస్సారం అన్నారే. యేసయ్య వాక్యాన్ని గురించి, విత్తనాల గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అక్కడ 4 kinds ఆఫ్ 4 రకాల ఆ నేలల గురించి ప్రభు వివరించి చెప్తారు. 4 రకాల నేలలు: రాతి నేలని, త్రోవపక్కని, ముళ్ళపొదని, మంచి నేలని చెప్తారు. దాని అర్థాలు కూడా అక్కడ చెప్పారు. అందుకని నీవు బాగుపడి నీ జీవితం సారవంతమైనదిగా, నీ జీవితమే, నీ బ్రతుకే సార్థకమయ్యేటట్టుగా నీ ఓటలు బాగు చేసుకోవాలి. నీ ఓటను అనగా నీ ఆలోచనలను బాగు చేసుకోవాలి. నీ ఆలోచనలు బాగు చేసుకుంటే నీ బ్రతుకు నిన్ను బాగు చేసుకున్నట్టే. నీ ఆలోచనలకు మందు ఎక్కడ దొరుకుతుంది? నీ ఆలోచనలు మార్చగలిగిన మందు ఈ లోకంలో ఎక్కడా దొరకదు. అందుకే వాక్యం ఎంత అద్భుతంగా చెబుతుంది చూడండి. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గాన పోతున్న వారి కోసం ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడు. ఎందుకని? నిన్ను బాగు చేద్దామని. నీ ఆలోచనలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? నీ ఆలోచనలు చెడు మార్గంలోకి తీసుకెళ్తున్నాయి. చెడు మార్గంలోకి తీసుకెళ్తున్నాయి. చూడడానికి రమ్యంగా, భక్తి గలవారులాగా, నీతిమంతుల్లాగా, పెద్ద మనుషుల్లాగా, పరిశుద్ధుల్లాగా కనిపించవచ్చు ఎదుటివారికి. లోతు నీళ్లు, మనుషుని ఆలోచన లోతు నీళ్లు, అక్కడేముందో లోతు నీళ్ళలో కనిపించదు, ఆయనకి కనిపిస్తుంది. కానీ ఒకటి వాస్తవం, నీవు నీ జీవితాన్ని బాగు చేసుకోకపోతే, నీ హృదయమును బాగు చేసుకోకపోతే, ఓట అనగా నీ హృదయములో అనేక రకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఓటను బాగు చేసుకోకపోతే మరణము వస్తుంది. వినండి, ఆలోచించండి. నీ ఆలోచనలను బాగు చేసుకోకపోతే, ఇందాక చెప్పాను మీకు, నీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు నీ చేతిలో ఏదైనా జారిపోతే, పాడైపోతే దాన్ని బాగు చేయించుకునే దానికి ప్రయాసపడతావు. మరి నీ బ్రతుకు అన్నిటికంటే చాలా ముఖ్యం కదా. మరి నీ బ్రతుకు పాడైపోయిన సంగతి నీవు గుర్తించుకోవా? మరి నీ జీవితాన్ని బాగు చేసుకోవాలని ఆలోచన నీకు ఉండవద్దా? పట్టదా? ఎవరి కోసం? దేవుడి రాత్రి నీతో స్పష్టంగా నీ హృదయం ఎరిగి, నీ మనసు ఎరిగి నీతో చెబుతున్నారు. నీకోసమే. నేను చెబుతున్నాను కదండి, బాగుపడ్డం అని అంటే డబ్బు, ఆస్తులు, బంగారాలు, ఇళ్ళు, మేడలు, పొలాలు, స్థలాలు, మోటార్లు, కార్లు, బైకులు ఇవి కలిగుంటే బాగుపడ్డం అని అనుకుంటే నీవు ఆత్మీయమైన వ్యక్తివి కావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఉండి నీ జీవితాన్ని పాపముతో నాశనము చేసుకుంటా ఉంటే అది బాగా ఎలాగవుతుంది? నీ బ్రతుకును నీ ఆలోచనల చేత చెడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటే అది నీ జీవితానికి నిజమైన బాగు అనే దానికి అనడానికి వీలు పడుతుందా? అది బాగేనా? కాదు. ఒకసారి నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే వారు లోక సంబంధులు కనుక వీటిని గురించే మాట్లాడుతున్నారు. అప్పుడు నేను చెప్పాను, ఆత్మ నన్ను ప్రేరేపించి నా నోట ఉంచిన ఈ మాట, బ్రదర్, మనిషి 4 ఏళ్లకు 4 ఉంగరాలు పెట్టి
నాలుగు రకాలుగా 4 విధాలుగా సంపాదన చేస్తూ ఇది బాగు అని అనుకోవడం ఎంత అవివేకమో మీకు చెబుతాను వినండి. నీ జీవితం పాపములో కూరుకుపోయి అక్రమముగా నాశనమైపోతూ ఉంటే ఆ సంగతి నీకు కనబడదే. ఇది బాగు, ఇదే బాగు. ఆయనకు ముచ్చెమట్లు పట్టేయండి ఆ మాటని. కానీ ఒక్క మాట చాలు, నా యేసయ్య మాటని వినగలిగితే. ఈ రోజున మీలో ఎవరు ఎలా ఉన్నారో పట్టణం చూడడానికి రమ్యంగా ఉంది. ఎలీషాకి చెప్పారు. ఎలీషాకి తెలియదు అక్కడ సంగతులు. వాళ్ళు స్థానికులు, వాళ్ళకి తెలుసు అక్కడ సంగతులు. పట్టణం ఉన్న చోటు రమ్యం, వండర్ఫుల్గా ఉంది, ఎంత చక్కగా ఉందో. కానీ నీళ్లు మంచివి కాదండి, నీళ్లు మంచివి కాదు. నా సహోదరులారా, ఈరోజు మీరు మీ వ్యక్తిగత జీవితాలకి ఈ మాటలు అన్వయించి చూసుకోనండి. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ ఆలోచన బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీ ఆలోచనలు బట్టే మరణమా జీవం అనేది నిర్ణయించబడుతుంది. దేవుని ఎదుట దేవుని పక్షంగా చెబుతున్నాను. మీ ఆలోచనలను బట్టే మీ నడవడి ఉంటుంది. నీ నడవడిని బట్టే, నీ ప్రవర్తన బట్టే నీకు జీవము మరణం అనేవి నీ ప్రవర్తన బట్టే నీకు వస్తాయి, నిర్ణయించబడతాయి. అందుకని నీవు దావీదులాగా కోరుకోవాలి. నన్ను బాగు చేయి తండ్రి, నా ఆలోచనలు బాగు చేయి, నా తలంపులు బాగు చేయి, నా ఉద్దేశాలు బాగు చేయి. స్తోత్రం. ఏమేస్తే బాగైతుంది ఆయనకి తెలుసు. ఉప్పు వేశారు. ఉప్పు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఉప్పు లేకుండా సారమైన దాన్ని ఎవరు తినలేరు. దేవుని వాక్యమే నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని, నీ ఆలోచనల్ని సకల దుర్నీతికి లోనైపోయి పాడు చేసుకున్న నీ జీవితాన్ని బాగు చేయగలిగింది యేసయ్య మాట. నా ప్రభు చేసే కార్యం, ఆయన సమస్తమును బాగు చేస్తారు. వ్యభిచారంలో పట్టబడిందో మనిషి ప్రభువు దగ్గరికి తెచ్చారు. ధర్మశాస్త్రం చెబుతున్న మాట రాళ్లతో కొట్టి చంపేయండి అని ఏమంటారు? పట్టు వదలకుండా యేసయ్యను అడుగుతున్నారు. యేసుక్రీస్తు తలెత్తి చూశారు. మీలో పాపం లేనివాడు రాయేయండి. ఆయన వంగి నేల మీద రాస్తున్నారు. ఎన్నిసార్లు చదివి ఉంటారో మీరు. మీకు అధ్యాయాలు వచనాలు కాదు, ఆలోచన మీకు అవసరం. మీలో పాపం లేని వాడు రాడేయండి రా అంటారు. మనస్సాక్షి చేత గద్దించబడి వాళ్ళు వెళ్ళిపోయారు. గడగడ గడగడ వణుకుతూ ఉంది. ప్రభువు చూశారు. అమ్మా, ఎవరు నీ మీద రాయలేదా? లేదు ప్రభువా. అమ్మా, నేను నీకు శిక్ష విధించను, నీ వెళ్ళి ఇక పాపము చేయకు. నీ జీవితంలో అది నీకు బాగు, అది నీ జీవితాన్ని బాగు అంటే అది బాగు. స్తోత్రం, స్తోత్రం. హృదయపూర్వకంగా చెప్పండి హల్లెలూయా. నీ జీవితాన్ని బాగు చేయడం అంటే అది. యేసుక్రీస్తు తప్ప నీ జీవితాన్ని ఈ లోకములో ఎవరైనా నిన్ను బాగు చేయగలిగిన వారు ఉన్నారా? దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు. ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. నా ప్రియులారా, యేసుక్రీస్తు బాగు చేసే దేవుడు. ఎవరికైనా చెప్పండి, ఎవరికైనా ఇదే మాట చెప్పండి, ఇదే సువార్త, గుడ్ న్యూస్. యేసు నిన్ను బాగు చేస్తారు.
లోకమా, పై పైన నిన్ను కట్టుకడతారు. లోకములో ఉన్న వైద్యులు నీ పైన, నీ శరీరం మీద కట్టుకడతారు, అంతవరకే. వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకోలేడు. ఆమేన్. ఏమైనా చేస్తారు. పరిస్థితులు బాగాలేదు కదండి, కటింగ్ వేయించుకుంటే రోజు బాగోలేదని అందరికీ కటింగ్ వేసి ఆయన భార్య కటింగ్ వేస్తుంది, ఆయన భార్య వేస్తుంది. కత్తిరించుకొని దువ్వని పెట్టి ఆయన భార్య ఆయనకే కత్తిరింపు వేస్తుంది. ఓకే, ఇంకేదైనా చెయ్యి, కానీ నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను చెబుతున్నాను, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. నీ ఆయుష్ కాలం ముగిసి పోక ముందు నీకు చాలా అవసరమైనది ఏంటి అంటే, ఇదే నీ బ్రతుకును బాగు చేసుకోవాలి. నేను ఈ సంపాదించాను, నేను గొప్పవాడిని, నేను అది ఇది అని అనుకుంటే చూస్తున్నాం కదండి, అన్నీ పోగేసుకుని దిక్కుమాలిన కుక్కసావు చచ్చిపోతున్నారు. ఎవరిని ఎక్కడ పారేస్తున్నారో, కనీసం ఎక్కడ ఏం చేస్తున్నది కూడా కంటితో చూసేదానికి కూడా వీలు లేదు. ఇన్ని సంపాదించావు కదా అయ్యా అని పిల్లలు కానీ భార్య కానీ కొంత ఏడ్చి కడసారి చూపులు కూడా లేవు. తెలుసుకోండి. దావీదు ఆ మాట నాకు చాలా నన్ను పట్టి నా హృదయానికి గుచ్చిందండి. నాకు కొత్త అనిపించింది. బైబిల్ ఎన్నోసార్లు చదివాను నేను. దావీదు అన్న మాట, నన్ను బాగు చేయి తండ్రి అన్నాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీరు ఎలా ఉన్నారు? ఏదో బతుకుతున్నామండి అన్న పరిస్థితిలో ఉంటే అది సరికాదు. వాళ్ళ అమ్మాయి కూడా చచ్చిపోలేదు, బతికే ఉంది. ఏమని అడిగారు? యాయీరు సావనై ఉంది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ చేతులుంచమని వేడుకున్నారు. ఏదో బతుకుతున్నాం బతుకు అని అలా బ్రతకొద్దు, చావడానికి బ్రతకొద్దు. బాగేనండి, చావడం కొరకు బ్రతకొద్దు, బ్రతకడం కొరకు మనలను మనము చంపుకొని, మనము దేవుని వాక్యము అనే ఉప్పు చేత సరిచేయబడితే నీ జీవితం సార్థకమవుతుంది. పౌలు అంటారు బైబిల్ గ్రంథంలో, నేను దినదినము చనిపోవచ్చున్నాను. దినదినము ఎందుకు? బ్రతకడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దినదినము చనిపోవచ్చున్నాను. స్తోత్రం. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన వారమైతే క్రీస్తుతో కూడా లేపబడతాం. పాపం విషయమై చనిపోవాలి. నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. దేవుని వాక్యము ద్వారా నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. మీ ఆలోచనలు బాగు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవా, నన్ను బాగు చేయి. ఈ మాటలు విన్న మీరంతా ఈ రాత్రి దాటిపోనివ్వకుండా, ఈ సమయం దాటిపోనివ్వకుండా, నీకన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైంది నీ జీవితమే కదా, నీ ప్రాణమే కదా, నీలో ఉన్న ఆత్మే కదా, అన్నిటికంటే విలువైంది. మరి దాని సంగతి ఏంటి? అది నీకు పట్టదా? అది నీకు అక్కర్లేదా? బాధపడతావు. అందుకని దావీదు అడిగారు, నన్ను బాగు చేయి. కోరుకుంటారా? అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన
జీవితాన్ని మనం కోరుకోవాలి. ప్రభువా నన్ను బాగు చేయమని దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. నన్ను బాగు చేయి. నేను చెబుతున్నానండి ముగింపులో, నీ ఓట మారితే, నీ ఆలోచనలు మారితే ఏమండి, మీ నడవడి, మీ ప్రవర్తన మారతాయి. దీనంతటికీ ఆధారం దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ ది లార్డ్. వాక్యము శక్తి గలది. హెబ్రీ 4:12 వాక్యము హృదయములోనికి వెళ్ళును, హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు లోనికి దూరిపోయి మూలుగను కూడా విభజించగలదు, మీ ఆలోచనలను ఛేదించగలదు. దేవుని వాక్యమునకు శక్తి ఉంది. లోకములో ఏ మనుషుని నోటలో నుండి వచ్చిన ఏ మాటలోనూ అలాంటి ప్రభావము లేదు. ఒకప్పుడు నేను నా జీవితాన్ని నా యవ్వన ప్రాయంలోనే ప్రభువుని తెలియక పాడు చేసుకున్నాను. శాపగ్రస్తంగా మారిపోయాను. 20 ఏళ్ళు నిండుకుండా నా జీవితం, నా ప్రవర్తన పాడైపోయింది. దానికి కారణం ఏంటో తెలుసండి? ఎవరో కాదు, చెప్తాను వినండి. ఒక్క నిమిషం నాకు టైం ఇచ్చేలా చూడండి. నేను చెప్తాను వినండి. నా జీవితం పాడైపోవడానికి కారణం ఎవరో కాదు, నా హృదయంలో నా ఆలోచనలే. అవే నన్ను పాడు చేశాయి. వాస్తవం కదా. ఈ లోకంలో కూడా ఎవరో నన్ను పాడు చేశారంటే అది వాస్తవం కాదు. నీ హృదయంలో పుట్టే ఆలోచనలు మంచివి కాకపోతే అవే నిన్ను పాడు చేస్తాయి. అవే నీకు మరణాన్ని తెచ్చిపెడతాయి. ప్రైజ్ ది లార్డ్. అవి ధనాపేక్ష కావచ్చు, అవి లోక సంబంధమైన, ఇందాక చదివారు వాక్యంలో, దురాశలు కావచ్చు, ఏమండి, వ్యభిచారపు ఆలోచనలు, మోహపు తలంపులు, కామోద్రేకాలు, దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, ఇలాంటివి ఏవైనా కానివ్వండి, ఇవన్నీ హృదయంలో నుండే పుడతాయి. అదే నీటి ఊట, మనుషుని యొక్క ఆలోచన లోతు నీటి లాంటివి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీరు భాగ్యవంతులు. సమీపించి వాక్యం వింటున్న మీరు చాలా భాగ్యవంతులనే నేను అనుకుంటాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రియులారా, అలా నా జీవితంలో నా యవ్వన ప్రాయంలో నేను ప్రభువుని ఎరిగినప్పుడు నా ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు బట్టి చెడు మార్గాలను నేను పోతున్నప్పుడు 1991 సంవత్సరం సెప్టెంబర్ మాసం 23వ తారీఖున నా ప్రభువు నన్ను దర్శించారు. తరువాత రోజు మధ్యాహ్నం నేను ఒకరి దగ్గర బైబిల్ తీస్తే ఇదే వచనంతో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడారు. ఈ వాక్యము నా కళ్ళకు కనబడి నా ఎదుటుండి నన్ను గద్దించి నా గుండెలను గుద్ది అధికారముతో ఆజ్ఞాపిస్తూ ఉంటే నా గుండెలు కరిగిపోయాయి. దేవుని ఎదుట నా హృదయం కరిగిపోయింది. నా బ్రతుకునే నేను కానీ మరి ఎవ్వరు నన్ను ప్రేమించిన వాళ్ళని కానీ ఇది మంచిది కాదురా అని నా హితవు కోరి ఎవ్వరు చెప్పినా నా ఆలోచనలు మారలేదు. నా యేసయ్య మాట, నా దేవుని ఆత్మ నన్ను సంధించినప్పుడు నా జీవితమే మారిపోయింది. నా ఆలోచనలే, నా హృదయమే మారిపోయి, సేమ్ ఎరుకో పట్టణంలాగా అది ఎలాగైతే మారిపోయిందో నా ఆలోచనలు కూడా దేవుని దర్శనముతో మార్చిపోయబడ్డాయి. కనుక ప్రియులు, నిజంగా అలాగే ఉండుంటే నాకు వచ్చేది చావు, మరణం. కానీ ఇప్పుడు ఇక మరణము లేదు. ఇక దీనివల్ల ఈ నీటిని నేను బాగు చేశాను, దీనివల్ల ఇక మరణము ఉండదు. నా యేసు నా జీవితాన్నే బాగు చేశాడు. హల్లెలూయా. సంతోషమా? వాక్యం గ్రహించిన వాళ్ళు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోనండి. యేసయ్య బాగు చేసే దేవుడు, నీ బ్రతుకుని బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుడు లోకంలో ఎవరున్నారండి? ఎవరున్నారు? స్తోత్రం, హల్లెలూయా. నొసట 3 నామాలు పెట్టేవారు మా తాతలో, నోట్లో సొట్టెట్టేవారు.
భక్తి. స్తోత్రం. మెళ్ళో ఏదో తాడు కట్టుకునేవారు, జంజం వేసుకునేవారు. ఏమండి, ఈ పూట ఆ పూట చల్లగా సారాయి తాగేవారు. జీవితాలు నాశనం, కంపు. అక్రమంగా అడ్డదారుల్లో అన్యాయంగా ప్రవర్తిస్తున్నా అదేది ఆలోచించే విధానం తెలిసేది కాదు. గుడ్డివారి కళ్ళు తెరవడానికి యేసయ్య వచ్చారు. ఆ దేవుడు నా కళ్ళు తెరిచాడు, నా జీవితాన్ని బాగు చేశారు. స్తోత్రం. ఒకసారి మా బంధువులైన ఒక అతను వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం, ఏమి సంపాదించారు, ఎకరాల గురించి అడుగుతున్నాడు. వాళ్ళకి అర్థం, బాగు అంటే ఇదే అర్థం వాళ్ళకి. స్తోత్రం. మీ అందరికీ నేను ఎంతో సహృదయంతో నేను చెబుతున్నాను, నీ జీవితాన్ని బాగు చేసుకున్న వ్యక్తివైతే ప్రభువు రాకడలో నీవు ధన్యుడివై ఎత్తబడి మహిమ మేఘమెక్కి నిత్య రాజ్యమునకు, నిత్య జీవానికి వారసుడు అవుతావు. హల్లెలూయా. ఈ మాటలన్నిటినీ నా ప్రభువు మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఒక్క క్షణం మోకరించండి, ప్రార్థన చేస్తాను. కండ్లు మూయండి. నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తులైతే, ఆత్మ జ్ఞానం కలిగిన వ్యక్తులైతే, మీ మనోనేత్రాలు వాక్యం ద్వారా తెరవబడితే నీ జీవితం బాగు చేయమని దేవుణ్ణి కోరుకుంటారు. ఒకవేళ మీ జీవితం ఎలాగో ఏ కారణం చేతో పాడు చేసుకున్న వాళ్ళైతే ఈ రాత్రి నీ జీవితాన్ని గురించి